ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకొవ్వరిని మోసగించరని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంపతినని. ఈ కట్టు కథని గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయంటూ రాజకీయ నాయకుల తీరును తన కవితలతో ఏకిపారేసిన అగ్ని కవి అలిశెట్టి. అతని అచ్చరం మండుతున్న అగ్నికణం తన కవిత్వంతో సమాజాన్ని అడిగేసి తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఎర్ర మందారమే మన అలిశెట్టి ప్రభాకర్. నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల 1956 జనవరి 12న వచ్చిండు. వీళ్ళ నాయన చిన్నతనంలో చనిపోవడంతో కుటుంబ భారాన్ని మొత్తం భుజాల మీద వేసుకుండు. ఇక ఆదర్శ భావాలను వదలకుండా ఒక పేదింటి పిల్ల భాగ్యాన్ని లగ్నం చేసుకుండు. బొమ్మలు గీసే అలవాటు ప్రభాకర్ది. ఇక అలవాటే సాహిత్యాన్ని పరిచయం చేసింది. తర్వాత జగిత్యాల సాహితీ మిత్రదీప్తి అనే సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి అడుగుపెట్టిండు. ఇక మెల్లగా ఫోటోగ్రఫీ నేర్చుకొని జగిత్యాల కాడ పూర్ణిమ ఫోటో స్టూడియో కూడా పెట్టిండు. ఇట్లా 18 ఏళ్ళ వయసులోనే బూర్జువా దోపిడిదారులపై కవిత్వాన్ని ఎక్కువ పెట్టిండు. 1975 పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత్వం తొలిసారి పత్రికల పడ్డది. అలిశెట్టి గుండె లోతులు అణచివేయబడ్డ బడబాగ్ని 1978 జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకు వచ్చింది. ఇక దీంతో పెత్తందారులు కచ్చగట్టిరు. నిర్బంధం ఎక్కువైంది. ఇక బతకడం కోసం జగిత్యాల నుండి కరీంనగర్కు మకాం మార్చిండు. ఆడ శిల్పి స్టూడియో మళ్ళా పెట్టిండు. అలిశెట్టికి రాజకీయాలన్నా నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత. అందుకే ప్రజల కోసం వారి బతుకుల బాగు కోసం వాళ్ళ బాధలు ప్రపంచాన్ని తెలియజేసేది కవిత్వం అని నమ్మి దానికోసం మస్తు కష్టపడ్డాడు. ఇక 1982లో భార్య 2 పిల్లలతోటి పట్నం బతుకొచ్చిండు. అప్పుడు రాసిన రక్తరేఖ సంక్షోభ గీతాలు కవిత్వాలు సామాన్యులు మస్తుగా ఆకట్టుకున్నాయి. 1985లో రక్తరేఖ మార్కెట్లకు విడుదల కాగానే ఆ కవితా చిత్రాలను చూసి ఎందరో ఎగబడిగా ఉన్నారు. 4000 కాపీలు అమ్ముడై ఇప్పటికో రికార్డుగా మిగిలింది. ఈ సమయంలోనే అలిశెట్టికి కొండంత కష్టం వచ్చి పడ్డది. తనకు క్షయ వచ్చి మృత్యు ముందు నిలబడింది అని తెలిసినా కూడా మరణం నా చివరి చరణం కాదని చెప్పి తెర వెనక లీలలా మృత్యు కదలాడినట్లు తెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగలు సంహరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసుడు నీళ్ళందిస్తుందని గొప్పగా రాసుకుండు కవిత్వం. పేదరికంతో పోరాటం చేసిన తాను పైసల కోసం దారి తప్పలే. ఆయన రాసిన కవిత్వాలని సినిమాలకు అమ్ముకునే అవకాశం వచ్చింది, అయినా ఒప్పుకోలే. సమాజం కోసం రాస్తాన్న మాటలకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉండి టీబీకి చికిత్స చేసుకోవడానికి పైసలు లేక 1993 జనవరి 12న హైదరాబాద్లో కన్ను మూసిండు. చనిపోయే రోజు కూడా అక్షరాలకు జీవం పోసిండు ఈ అగ్ని సూర్యుడు.